గైస్ వెల్కమ్ టు మీ అండ్ మై కోడ్. ఇవాళ మన మాడ్యూల్లో మనం నేర్చుకోబోయేది వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఓకే, మనం ఫస్ట్ అసలు వేరియబుల్ అంటే ఏంటని చెప్పేసి చూద్దాము. సో వాట్ ఈస్ ఎ వేరియబుల్? వేరియబుల్ ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ కంటైనర్ దట్ స్టోర్ ది డేటా. అంటే ఇప్పుడు మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు? ఈస్ ఏ కంటైనర్ దట్ స్టోర్ ది డేటా. ఏదైతే మనం డేటా కానీ ఇన్పుట్ కానీ దానికి ఇస్తామో అది ఒక కంటైనర్ అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, జనరల్లీ ఇలా ఉండిద్ది. ఇందులో మనం ఇచ్చిన డేటా అనేది రిప్రజెంట్ అయి ఉండిద్ది. ఓకేనా? ఓకే, అండ్ నెక్స్ట్ మనం స్టార్టింగ్ డే 1లో బేసికలీ అందరికీ తెలిసింది హలో వరల్డ్ స్టేట్మెంట్ ఎలా ప్రింట్ చేయాలని చెప్పి. సో హలో వరల్డ్ ఎవరికైనా ప్రింట్ చేయడం ఈజీయే, బట్ ఎంటరింగ్ ఇన్ టు డేటా టైప్స్ కాన్సెప్ట్స్ కానీ ఇలా డేటా టైప్స్ కానీ వేరియబుల్స్ కానీ కాన్సెప్ట్స్ కొంచెం డిఫికల్ట్గా ఉండవని చెప్పాము. మనం కాన్సెప్ట్ అనేది ఈజీగానే ఉంటుంది, బట్ మనం ప్రాక్టీస్ చేసే వే బట్టి మనకు ఉంటుంది. సో ఇక్కడ వేరియబుల్స్ కాన్సెప్ట్లోకి ఇవాళ మనం ఎంటర్ అవుతున్నాం. సో అందరూ అనుకోవచ్చు ఇదేంట్రా బాబు మాకు సోది అని చెప్పి, కానీ మనం నేర్చుకుంటే ఏదైనా ఈజీగా ఉండిద్ది, మనమే కష్టం అనుకుంటాం. సో ఈ పర్టికులర్గా ఫస్ట్ మనం వేరియబుల్స్ నేర్చుకుంటున్నాం కదా, దాని డెఫినేషన్ కంప్లీట్ చేసాము. వాటి రూల్స్ చూద్దాం మనం ఇప్పుడు ప్రజెంట్. రూల్స్ వచ్చేసరికి లెటర్స్ అంటే మనం ఎప్పుడైనా ఒక వేరియబుల్స్కి రూల్స్ వచ్చేసరికి వీటిలో లెటర్స్, నెంబర్స్, అండర్ స్కోర్ అనేది అలౌ అయి ఉంటాయి. అండ్ వీటి నాన్ రూల్స్ వచ్చేసరికి అంటే ఏవైతే ఫాలో అవ్వకూడదు అని చెప్పేసి వేరియబుల్స్కి ఎప్పుడైనా మధ్యలో స్పేసెస్ ఉండకూడదు. అండ్ ఇట్ కెనాట్ స్టార్ట్ విత్ ది నెంబర్స్. ఇట్ కెనాట్ డైరెక్ట్లీ స్టార్ట్ విత్ ది నెంబర్స్. అంటే నెంబర్స్ అనేవి నేను ఇక్కడ ఏం చెప్పా, నెంబర్స్ స్టార్ట్ అవ్వకూడదు, బట్ నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయి. లైక్ ఎలా అంటే మీకు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ పేజ్లో. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ రాసాను, మీరు చూడండి. ఇక్కడ ఏం తీసుకున్నా, స్టూడెంట్ నేమ్ తీసుకున్నాను, ఏజ్ 1 అని తీసుకున్నా, టోటల్ మార్క్స్. ఎందుకు ఇది కరెక్ట్ అయింది అంటే ఇలా నేను వేరియబుల్స్ని రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ రాసా. స్టూడెంట్ నేమ్ ఇది మధ్యలో అండర్ స్కోర్ వచ్చింది. సో ఇది ఇట్ కెన్ బీ అండ్ వేరియబుల్. అండ్ ఏజ్ 1 నేను ఏమని చెప్పా, ఇట్ కెనాట్ స్టార్ట్ విత్ ది నెంబర్ అని చెప్పా. సో మనం నెంబర్స్ అనేవి ఎలా చేస్తాం, బట్ ఇట్ కెనాట్ స్టార్ట్ డైరెక్ట్లీ విత్ ది ఓకే. అలానే టోటల్ మార్క్స్ ఇలా రాస్తే మీకు వేరియబుల్స్ అనేవి కరెక్ట్గా డిక్లరేషన్ కానీ అసైన్ చేయడానికి వాల్యూస్ కానీ యూజ్ అయ్యింది. అండ్ ఎలా డిక్లేర్ చేయకూడదు అని చెప్పి కూడా ఒక ఎగ్జాంపుల్ రాశాను. డైరెక్ట్గా నెంబర్తో స్టార్ట్ చేయకూడదు. స్పేసెస్, ఇక్కడ స్పేస్ ఉంది మీరు అబ్జర్వ్ చేశారా, ఇలా స్పేసెస్ ఉండకూడదు. దిస్ ఈస్ ది మెయిన్ ఇంపార్టెంట్. వీటిని ఇలా రాసే ఈ రూల్స్ ఎప్పుడు ఫాలో అవ్వాలంటే, మీరు సింటాక్స్ రాస్తారు కదా, డిక్లరేషన్ కానీ సింటాక్స్ కానీ ఇనిషియలైజేషన్ కానీ రాసేటప్పుడు ఈ రూల్స్ అనేవి పర్టికులర్గా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, ఎర్రర్స్ రాకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ మల్టిపుల్ వేరియబుల్ అసైన్మెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని ఒకేసారి ఎలా అసైన్ చేయాలి. అసైన్ చేయడం అంటే ఒక వాల్యూని దానికి అసైన్ చేస్తున్నాం, ఒక వేరియబుల్ని దానికి అసైన్ చేస్తున్నాం, ఒక నెంబర్కి అలా అసైన్ అని చెప్తాం, అంటే దానికి ఇస్తున్నాం అని చెప్పి. సో ఫస్ట్ది నేను మల్టిపుల్ వాల్యూస్ తీసుకుంటే అసలు ఎలా అసైన్ చేస్తాను వేరియబుల్ డిక్లరేషన్లో అని చెప్పి చూద్దాం. ఇక్కడ నేను 3 వేరియబుల్స్ తీసుకున్నాను, 3 వాల్యూస్ ఇవ్వాలి. అంటే ఇక్కడ నేను మల్టిపుల్ వాల్యూస్ అంటున్నా, మల్టిపుల్ వేరియబుల్స్ అని మెన్షన్ చేయలేదు. సో ఎన్ని వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు, కానీ నాకు మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఉండాలి. సో ఇక్కడ సెకండ్ది వచ్చేసరికి సేమ్ వాల్యూ అంటే మనకి 3 వేరియబుల్స్ ఉన్న వాటికి నేను ఒక సేమ్ వాల్యూ అనేది ఇస్తున్నాను. ఇది మల్టిపుల్ వేరియబుల్ అసైన్మెంట్స్. అండ్ నెక్స్ట్ వేరియబుల్ రీఅసైన్మెంట్ అంటే వేరియబుల్స్ అనేవి ఏ టైంలో అయినా చేంజ్ అవ్వచ్చు. సో ఒకవేళ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, y = 10 తీసుకున్నాను. ఫస్ట్ నేను ఇప్పుడు ఇక్కడ ప్రింట్ y అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాను. సో ఇది ఇది సరిగ్గా రావట్లేదు. సో ఇక్కడ నేను ప్రింట్ y అని రాస్తున్నా కదా, ఇక్కడ ఫస్ట్ నేను అసైన్ ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూ అని తీసుకుందాం. ఓల్డ్ వాల్యూ నేను y = 10 తీసుకున్నా, y = 50 తీసుకున్నా. ఫస్ట్ ఎప్పుడైతే ఓల్డ్ వాల్యూ అప్పుడు నేను y = ప్రింట్ y అని చెప్పానుకో, అప్పుడు నాకు 10 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఈ y అనే వాల్యూని చేంజ్ చేయాలి అనుకుంటున్నా. సో నేను మళ్ళీ y = 50 అని తీసుకొని ఈసారి ప్రింట్ y అన్నప్పుడు ఇస్తే మనకి 50 అనే ఆన్సర్ వచ్చింది. అంటే వేరియబుల్స్ కెన్ చేంజ్ ఎట్ ఎనీ టైం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఎప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, నేను ఫస్ట్ y = 10 ఇచ్చా కదా, y = 50 ఇచ్చా కదా, ఎందుకు నాకు సెకండ్ టైం ప్రింట్ y ఇచ్చినప్పుడు ఓన్లీ 50 వచ్చింది, 10 రాదు? నేను ఎందుకంటే పైథాన్ లాంగ్వేజ్లో పైథాన్లో డేటా అనేది ఆటోమేటికల్లీ అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను y = 50 అనేది మళ్ళీ చేంజ్ చేసినప్పుడు నాకు డైరెక్ట్ అవుట్పుట్ అనేది 50 అని వచ్చింది. సో అది మీకు ఇక్కడ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అండ్ కేస్ సెన్సిటివిటీ లాంగ్వేజ్ అని చెప్పా. పైథాన్ ట్రీట్స్ వేరియబుల్స్ డిఫరెంట్లీ, వేరియబుల్స్ అనేవి డిఫరెంట్గా ట్రీట్ చేసిద్ది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ అని తీసుకున్నాను, నా పేరు ఇచ్చాను, మళ్ళీ నేమ్ అని తీసుకున్నాను, పైథాన్ అని చెప్పి ఇచ్చాను. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, నేను ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఫస్ట్ లోయర్ కేస్ తీసుకున్నా, అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్పర్ కేస్ తీసుకున్నాను, ఇక్కడ అప్పర్ కేస్ తీసుకున్నాను, ఇక్కడ అప్పర్ కేస్ తీసుకున్నాను. సో వేరియబుల్స్ అనేవి ఎలా అయినా డిక్లేర్ చేయొచ్చు.
అవి అవుట్పుట్ అనేవి మనకి ఇస్తాయి ఎప్పుడైతే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇలా డిక్లేర్ చేస్తాయి. బట్ మీరు ఎప్పుడైతే కోడింగ్ ఈజీగా రావాలి, నాకు ప్రాక్టీస్ అవ్వాలి అనుకుంటున్నారో, ఒక చిన్న నోట్ మీకు ఇక్కడ, ఎప్పుడైనా మీరు వేరియబుల్స్ డిక్లేర్ కానీ ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు లైక్ ప్రోగ్రామ్స్లో కానీ లోయర్ కేస్ లెటర్స్ యూస్ చేయండి. ఇలా యూస్ చేయడం వల్ల మీకు ఈజీగా ఉండిద్ది ప్రోగ్రామ్ రాసేటప్పుడు, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ ఇక్కడ డేటా టైప్స్ గురించి చూద్దాం. అసలు వాట్ ఈస్ ఏ డేటా టైప్? ఏ డేటా టైప్ ఈస్ ఏ టైప్ ఆఫ్ స్టోర్డ్ డేటాని. అంటే ఇప్పుడు నువ్వు ఒక డేటాని ఇన్పుట్గా ఇచ్చావు, కానీ అది ఏ టైప్ అంటే దానికంటూ ఒక స్పెసిఫిక్గా ఒక ఐడెంటిటీ ఉండేది కదా, నాకంటూ అసలు నేనేంటి అని చెప్పేసి. సో అలా ఒక డేటాకి ఐడెంటిటీ ఉండడానికి దానికి ఒక టైప్ ఉండిద్ది. సో డేటా టైప్ అనేది ఏం చేసేదంటే స్టోర్ చేసుకున్న డేటా అనేది ఏ టైప్ ఫార్మాట్లో ఉందని చెప్పేసి ఉండేది. సో పైథాన్లో మనకి టోటల్ కొన్ని టైప్స్ ఉన్నాయి డేటా టైప్స్ అనేవి. సో అవి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇంటీజర్. ఈ ఇంటీజర్ ఏం చేసేదంటే హోల్ నెంబర్స్ని స్టోర్ చేసుకునేది. హోల్ నెంబర్స్ని స్టోర్ చేసుకునేది. వీటి ప్రాపర్టీస్ కానీ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఇందులో డెసిమల్ పాయింట్ ఉండదు. ఎంత సైజులో అయినా మనము వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అంటే ఇందులో ఈ హోల్ నెంబర్స్ అని స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేసామంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ మనం వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు నేర్చుకోవచ్చు. పైథాన్లో డేటా అనేది ఆటోమేటికల్లీ అప్డేట్ చేస్తూ ఉండిద్ది. సో ఇక్కడ నేను y=50 అనేది మళ్ళీ చేంజ్ చేసినప్పుడు నాకు డైరెక్ట్ అవుట్పుట్ అనేది 50 అని వచ్చింది. సో అది మీకు ఇక్కడ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అండ్ కేస్ సెన్సిటివిటీ లాంగ్వేజ్ అని చెప్పా. పైథాన్ ట్రీట్స్ వేరియబుల్స్ డిఫరెంట్లీ. వేరియబుల్స్ అనేవి డిఫరెంట్గా ట్రీట్ చేసిద్ది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ అని తీసుకున్నాను, నా పేరు ఇచ్చాను, మళ్ళీ నేమ్ అని తీసుకున్నాను, పైథాన్ అని చెప్పి ఇచ్చాను. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే నేను ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఫస్ట్ లోయర్ కేస్ తీసుకున్నా అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్పర్ కేస్ తీసుకున్నాను. ఇక్కడ అప్పర్ కేస్ తీసుకున్నాను, ఇక్కడ అప్పర్ కేస్ తీసుకున్నాను. సో వేరియబుల్స్ అనేవి ఎలా అయినా డిక్లేర్ చేయొచ్చు. అవి అవుట్పుట్ అనేవి మనకి ఇస్తాయి ఎప్పుడైతే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇలా డిక్లేర్ చేస్తాయి. బట్ మీరు ఎప్పుడైతే కోడింగ్ ఈజీగా రావాలి, నాకు ప్రాక్టీస్ అవ్వాలి అనుకుంటున్నారో, ఒక చిన్న నోట్ మీకు ఇక్కడ, ఎప్పుడైనా మీరు వేరియబుల్స్ డిక్లేర్ కానీ ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు లైక్ ప్రోగ్రామ్స్లో కానీ లోయర్ కేస్ లెటర్స్ యూస్ చేయండి. ఇలా యూస్ చేయడం వల్ల మీకు ఈజీగా ఉండిద్ది ప్రోగ్రామ్ రాసేటప్పుడు, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ ఇక్కడ డేటా టైప్స్ గురించి చూద్దాం. అసలు వాట్ ఈస్ ఏ డేటా టైప్? ఏ డేటా టైప్ ఈస్ ఏ టైప్ ఆఫ్ స్టోర్డ్ డేటాని. అంటే ఇప్పుడు నువ్వు ఒక డేటాని ఇన్పుట్గా ఇచ్చావు, కానీ అది ఏ టైప్ అంటే దానికంటూ ఒక స్పెసిఫిక్గా ఒక ఐడెంటిటీ ఉండేది కదా, నాకంటూ అసలు నేనేంటి అని చెప్పేసి. సో అలా ఒక డేటాకి ఐడెంటిటీ ఉండడానికి దానికి ఒక టైప్ ఉండిద్ది. సో డేటా టైప్ అనేది ఏం చేసేదంటే స్టోర్ చేసుకున్న డేటా అనేది ఏ టైప్ ఫార్మాట్లో ఉందని చెప్పేసి ఉండేది. సో పైథాన్లో మనకి టోటల్ కొన్ని టైప్స్ ఉన్నాయి డేటా టైప్స్ అనేవి. సో అవి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇంటీజర్. ఈ ఇంటీజర్ ఏం చేసేదంటే హోల్ నెంబర్స్ని స్టోర్ చేసుకునేది. హోల్ నెంబర్స్ని స్టోర్ చేసుకునేది. వీటి ప్రాపర్టీస్ కానీ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఇందులో డెసిమల్ పాయింట్ ఉండదు. ఎంత సైజులో అయినా మనము వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అంటే ఇందులో ఈ హోల్ నెంబర్స్ అని స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేసామంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ మనం వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు అలా డిక్లేర్ చేసింది ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఫ్లోట్ చూద్దాం. ఇప్పుడు ఈ ఫ్లోట్ అంటే ఏంటంటే ఫ్లోట్ అనేది ఇలా మనం పైథాన్లో రాస్తాము. ఇట్ స్టోర్స్ ది డెసిమల్ నెంబర్స్. డెసిమల్ నెంబర్స్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్రైస్ = 99.91 అంటే ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది నేను 100 రూపీస్ తీసుకున్నాను. దాని నియరెస్ట్ అంటే డెసిమల్ పాయింట్లో ఒకవేళ చూసుకుంటే మనకి ప్రైస్ అనేది 99.99 అని చెప్పి ఇచ్చా. ఇందులో ఒక నోట్, ఎప్పుడైనా ఫ్లోట్ అనేవి ఓన్లీ ఈవెన్ నెంబర్స్లోనే ఉంటాయి. అంటే డెసిమల్కి ముందు స్టార్ట్ అనేది. పైన ఫ్లోటింగ్ ప్రిసిషన్ కాన్సెప్ట్ అనేది స్కిప్ చేశాను. అది అంత మ్యాండేటరీ కాదు, మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం అని చెప్పి నేను నోట్స్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనం నేర్చుకోబోయేది స్ట్రింగ్. వాట్ ఈస్ ఏ స్ట్రింగ్? ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ అనేవి ఎలా రిప్రజెంట్ అయి ఉంటాయంటే ఇట్ వాస్ రిప్రజెంటెడ్ బై డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. అంటే పైథాన్లో మీరు వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు కానీ డేటా టైప్లో కానీ క్యారెక్టర్స్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే డబుల్ కోట్స్తో కానీ సింగిల్ కోట్స్తో కానీ. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ ఇండెక్సింగ్. ఈ స్ట్రింగ్ ఇండెక్సింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ దామ్ని అని చెప్పి నా నేమ్ తీసుకున్నాను. ఈ నేమ్ అనేది నాకు కంప్యూటర్లో ఎలా స్టోర్ అవుతుందని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ కోసం ఇప్పుడు DAMINI చెప్పి తీసుకున్నాను. మనకి ఇది ఎలా స్టోర్ అవుతుందంటే 0 to 5 అంటే నాకు దానిలో టోటల్ 6 లెటర్స్ ఉన్నాయనుకోండి. n-1 n = 6 n-1 అంటే 5. సో నేను 0 నుంచి స్టార్ట్ చేస్తాను. 0 to 5 ఎరే ఫార్మేట్లో డేటా అనేది మనకి స్టోర్ అవుతుంది. సో నేను ఎప్పుడైతే ఇన్పుట్ ప్రింట్ 0 ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకు D అనేది అవుట్పుట్ వస్తుంది. సో మనకి పైథాన్లో స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అంటే ఇట్ కెన్ బి చేంజ్డ్. ఇట్ కెనాట్ బి చేంజ్డ్. మ్యూటబుల్ అంటే ఇట్ కెన్ బి చేంజ్డ్. ఇమ్యూటబుల్ అంటే ఇట్ కెనాట్ బి చేంజ్డ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి బూలియన్ కాన్సెప్ట్ రిప్రజెంట్స్ ది లాజికల్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ మనం అసలు ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కండిషన్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు మనం ఈ ట్రూ ఫాల్స్ అని చెప్పి వాడతాం. ఒకవేళ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను నా ఏజ్ అనేది 20 ఇచ్చాను. ఇక్కడ ప్రింట్ ఏజ్ >18 అంటే నాకు ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే అలా ఉందో మనకి ట్రూ అని వచ్చింది. ఇక్కడ నేను లెస్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ నాకు ఫాల్స్ వచ్చింది అప్పుడు. ఓకేనా? అండ్ నెక్స్ట్ టైప్ చెక్కింగ్ అని చెప్పేసి ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్ పైథాన్లో.
అంటే మీకు ఎలా మెయిన్ కాన్సెప్ట్ అని చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు ఒక డేటాని ఇచ్చారు. డేటా అంటే సరే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నారు. ఆ వేరియబుల్ అనేది ఏ డేటా టైపో తెలుసుకోవడానికి మనం టైప్ చెకింగ్ అని చెప్పి కాన్సెప్ట్ వాడతాం. వీటిలో ఆల్రెడీ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేది. ఇది నేను ఎలా రిప్రజెంట్ చేస్తా అంటే టైప్ రౌండ్ బ్రేసెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసరికి వేరియబుల్ డిక్లేర్ చేసుకున్న x=10 ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ x. అంటే నాకు సింటాక్స్ వచ్చేసరికి ఏంటి, టైప్ ఆఫ్ రౌండ్ బ్రాకెట్స్లో నేను ఏదైతే వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. అప్పుడు మీకు అవుట్పుట్ అనేది క్లాస్ ఇంట్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ ఇంట్ అని ఎందుకు వచ్చింది, మనం x=10 అంటే ఇది హోల్ నెంబర్ కదా, సో మనకి ఇంట్ డేటా టైప్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేసరికి టైప్ కాస్టింగ్. అసలు టైప్ కాస్టింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ కన్వర్షన్ బిట్వీన్ డేటా టైప్స్. అంటే నేను ఇప్పుడు ఒక డేటా టైప్ లైక్ ఇంటీజర్ నుంచి నాకు ఫ్లోట్ ఈ డేటా టైప్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నా. సో ఎప్పుడైతే x=float of 10 అంటే x అనేది వేరియబుల్ నేను డిక్లేర్ చేసుకుంది, ఫ్లోట్ అనేది ఫస్ట్ అంటే ఫ్లోట్ నుంచి నేను ఇప్పుడు ఇంటీజర్ కింద మార్చాలనుకుంటున్నా. సో నాకు అలా మారినప్పుడు అంటే ఈ ఇంటీజర్ డేటా టైప్ని నేను ఫ్లోట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. నాకు అవుట్పుట్ అనేది 10.0 అని చెప్పి వచ్చేస్తుంది. అలానే ఇక్కడ ఫ్లోట్ ఇంటీజర్ నెంబర్ స్ట్రింగ్. ఫ్లోట్ ఇంటీజర్ ఎలా అంటే ఎప్పుడైతే మనం ఇక్కడ ఇంట్ తీసుకుంటామో ఇక్కడ ఫ్లోట్ పాయింట్ అంటే డెసిమల్ పాయింట్ ఒక నెంబర్ ఇస్తాము, మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది. ఇక్కడ మనం ఫ్లోట్ ఎప్పుడైతే ఒక ఇంటీజర్ని ఫ్లోట్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తున్నామో, ఎప్పుడైతే ఒక ఫ్లోట్ నెంబర్ని ఇంటీజర్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తున్నామో అప్పుడు మనకి అవుట్పుట్ జనరేట్ అయ్యేటప్పుడు మనకి డెసిమల్ పాయింట్లో ఆన్సర్ ఉన్నా కూడా డెసిమల్ పాయింట్స్ని రిమూవ్ చేసి మనకి ఆన్సర్ అనేది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి నెంబర్ స్ట్రింగ్ age=string of 20 అని తీసుకున్నా. అండ్ నేను నీకు చెప్పా కదా ఇందాక బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి టైప్ చెకింగ్లో. సో ఇది మీరు ఒకసారి ఇది ఓవర్ వ్యూ అలా చూడండి పైన. అండ్ నెక్స్ట్ మనం కాన్సెప్ట్ చూసేసరికి లిస్ట్ అంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ స్టోర్ చేసుకుంటాం. ఇందులో ఐటమ్స్ అనేవి ఇట్ కెన్ బి చేంజ్డ్. అంటే మనం ఒక డేటా ఇచ్చి మళ్ళీ నాకు రీచేంజ్ అవ్వాలంటే ఇట్ కెన్ బి చేంజ్డ్ అంటే మనకి ఇమ్యూటబుల్ అని చెప్పి, ఇట్ కెనాట్ బి చేంజ్డ్ అంటే ఇమ్యూటబుల్ అని చెప్పి. మీరు డిఫరెన్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రూట్స్ ఎగ్జాంపుల్, ఇక్కడ నాకు లిస్ట్ ఆఫ్ నేను ఫ్రూట్స్ ఇచ్చేసాను, ప్రింట్ ఫ్రూట్స్ అంటే నాకు ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో అనేది వస్తుంది. సేమ్ అలానే టపుల్, ఈ టపుల్ ఏంటంటే మనకి ఇన్సైడ్ రౌండ్ బ్రేసెస్లో స్టోర్ అయి ఉండిద్ది డేటా అనేది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నెంబర్ =10, 20, 30 అని చెప్పి తీసుకున్నా. ప్రింట్ నెంబర్స్ అవుట్పుట్ మనకి సేమ్ అంతే వస్తుంది. సెట్ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్ స్టోర్డ్ ఇన్ ఏ కల్లీ బ్రేసెస్లో మనకి సెట్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. ఇందులో డూప్లికేట్స్ వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా రిమూవ్ అవుతాయి. లైక్ ఎగ్జాంపుల్ నేను డేటా అనేది పైథాన్ ఏ అని చెప్పేసి 2 times ఇలా కోడ్లో ఇస్తున్నాను. ఇప్పుడు నాకు డేటాని ప్రింట్ చేసేటప్పుడు నాకు ఒకసారి వస్తుంది, ఎందుకంటే మనం ఎప్పుడైతే సెట్ తీసుకుంటామో అప్పుడు మనకి డూప్లికేట్ వాల్యూస్ అనేవి రిమూవ్ అయిపోయి ప్రింట్ అవుతుంది ఆటోమేటిక్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్లో మనం మెయిన్ ఈ వీడియోలో చెప్పుకోబోయేది లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అంటే ఇన్సైడ్ ఏ ఫంక్షన్, అంటే మనం ఫంక్షన్ని డిఫైన్ చేసిన కింద మనకి కావాల్సిన మెయిన్ కోడ్ అనేది రాస్తాం. ఓన్లీ ఇన్సైడ్ ది ఫంక్షన్ అనేది లోకల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ వచ్చేసరికి అవుట్ సైడ్ ది ఫంక్షన్ మనము కోడ్ అనేది రాస్తాం. అంటే నేను ఫస్ట్ కోడ్ అంతా రాసేసేసరికి తర్వాత నేను నాకు కావాల్సిన ఫంక్షన్ ఏదైతే ప్రింట్ చేయాలనుకున్నాను దాన్ని డిఫైన్ చేస్తాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ మీరు చూడండి. ఫస్ట్ స్టూడెంట్ అని ఒక దాన్ని నేను డిఫైన్ చేస్తున్నాను, దానికి వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా దామ్ని అని చెప్పి. ఇప్పుడు నాకు ఆ వేరియబుల్ అనేది ప్రింట్ అవ్వాలి, స్టూడెంట్ అనేది. అలానే ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ చూసుకుంటే నేమ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను ఫంక్షన్ని ఎప్పుడు డిఫైన్ చేసా, వేరియబుల్ డిక్లేర్ అయిన తర్వాత షో అని చెప్పి ప్రింట్ చేశాను. ప్రింట్ అంటే కాదు. వేరియబుల్ చూసుకుంటే గ్లోబల్ వేరియబుల్ మనము కోడ్ ఎక్కడ రాస్తామంటే అవుట్ సైడ్ ది ఫంక్షన్ రాస్తాం. అండ్ ఇట్ కెన్ బీ యూజ్డ్ ఎనీవేర్ ఇన్ ది ప్రోగ్రామ్. అవుట్ సైడ్ ది ఫంక్షన్ మనం కోడ్ రాసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ నేమ్ =python అని చెప్పి ఇక్కడ డబుల్ కోట్స్లో నేను డిక్లేర్ చేసుకున్నా. డెఫ్ అని చెప్పి ఫంక్షన్ నేమ్ ఇక్కడ డిఫైన్ చేసుకున్నా. ప్రింట్ నేమ్, షో అని చెప్పేసి ఆ మెథడ్ ఏదైతే నేను డిఫైన్ చేశాను ఆ మెథడ్ ఇస్తున్నాను. అండ్ ప్రింట్ నేమ్ ఇప్పుడు నాకు ఇక్కడ డిక్లేర్ చేసింది మనకి అవుట్పుట్ కింద ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డీప్గా చూపించింది ఇక్కడ నుంచి క్లాసెస్ అనేవి. వేరియబుల్ డేటా టైప్స్ ఇంకా డెప్త్గా కోడ్ అని ఎక్స్ప్లెయిన్ చేసేది తను. నేను హ్యాండ్ రిటన్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాట్స్ ఇట్, బై. హాయ్ గైస్, ఇందాక మనం థియరిటికల్గా ఎలా వాటిని డిక్లేర్ చేసుకుంటాం, వేరియబుల్స్ అంటే ఏంటి, వాటి టైప్స్ అంటే ఏంటి అని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు వాటిని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఫస్ట్ మన సర్చ్ బార్లోకి వెళ్ళి ఐడల్ని ఓపెన్ చేసుకోవాలి, పైథాన్ ఐడల్ని. తర్వాత మీరు దాన్ని ఫుల్ స్క్రీన్లో పెట్టుకోవచ్చు లేదా ఇలా మినీ స్క్రీన్లో ఆపరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇక్కడ డిక్లేర్ చేసుకొని చేయటం కన్నా ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే దానికి మనం సపరేట్గా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తాం, తర్వాత దీన్ని సేవ్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ కాబట్టి ఎక్సర్సైజ్ 1.py. మనం అనుకున్నట్టు .py ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తేనే ఇది పైథాన్ ఫోల్డర్ కింద సేవ్ అవుద్ది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ సేవ్ చేసాం పైథాన్ దాని కింద.
ఫస్ట్ మనం ఎక్స్‌కి ఒక వాల్యూ డిక్లేర్ చేసాం. ఇక్కడ 5 అనేది ఏంటి? ఇంటీజర్. కానీ ఇప్పుడు అది ఇంటా? కాదా? మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే టైప్స్ దాని యొక్క టైప్ ఎలా తెలుసుకోవచ్చు అంటే టైప్ ఆఫ్ ఎక్స్. అంటే మనం ఎక్స్‌లో డిక్లేర్ చేసాం కదా 5ని. కాబట్టి ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ అని నొక్కి సేవ్ చేసుకున్నాం. మీరు రన్ దగ్గర క్లిక్ చేసి రన్ మాడ్యూల్ అని నొక్కొచ్చు. లేదా మీ కీబోర్డ్‌లో F5 అని మీకు క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ క్లాస్ ఇంట్ అని వచ్చింది. అంటే ఏంటి? మనం వేరియబుల్‌కి డిక్లేర్ చేసిన వాల్యూ ఇంట్ అని. ఇప్పుడు నేను ఇంట్ తీసేసి ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేస్తా. ఇక్కడ స్ట్రింగ్స్ కానీ, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ డబుల్ కొటేట్స్‌తో అసైన్ చేస్తాం. ఇప్పుడు నేను హాయ్ అని డిక్లేర్ చేశాను ఆ వాల్యూ. ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఏం జరుగుద్ది? ఇక్కడ క్లాస్ స్ట్రింగ్ అని చూపించింది. ఎస్‌టీఆర్ అంటే స్ట్రింగ్ అని. ఇలాగ మనం ఫ్లోట్ అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు y = 10.5 రన్. సేవ్ చేయకుండా గనక మీరు రన్ చేస్తే మీకు అవుట్‌పుట్ డిస్‌ప్లే అవ్వదు. కాబట్టి మనం కంట్రోల్ S చేశాకే నొక్కాలి. ఇక్కడ మనకి స్ట్రింగ్ చూపిస్తుంది. అంటే ఏంటి? మనం ఇంకా ఎక్స్‌కే రాసాం మన ప్రింట్ స్టేట్‌మెంట్. వైకి రాయలేదు. కాబట్టి ఇప్పుడు వైకి ప్రింట్ స్టేట్‌మెంట్ రాయాలి. ఇప్పుడు వైకి ప్రింట్ స్టేట్‌మెంట్ రాసి సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను మళ్ళా రన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎస్‌టీఆర్ అంటే స్ట్రింగ్, ఫ్లోట్‌కి ఫ్లోట్ వాల్యూ మనకి డిస్‌ప్లే అవుతుంది. ఇలా మనం దాని యొక్క టైప్ తెలుసుకోవచ్చు. అంటే మనం ఏ టైప్‌లో డిక్లేర్ చేశాము అని. నెక్స్ట్ ఇప్పుడు మనకి టైప్‌తో అవసరం లేదు అనుకున్నప్పుడు మనకి జస్ట్ వాల్యూసే ప్రింట్ అవ్వాలి. అంటే మనం ఏం డిక్లేర్ చేసుకున్నామో వాటి వరకు ప్రింట్ అయితే చాలు అనుకుంటే గనక మీరు టైప్ రిమూవ్ చేసేసి జస్ట్ ప్రింట్ ఆఫ్ ఎక్స్ అండ్ ప్రింట్ ఆఫ్ వై అని ఇస్తే చాలు. ఇలా మనం రాసి సేవ్ చేసుకొని రన్ చేసుకోవాలి. ఒక నిమిషం. వెయిట్ ఎ సెకండ్. ఓకే. రన్ చేస్తున్నాను. ఇలా రన్ చేయడం వల్ల ఏంటంటే మనకి జస్ట్ ఆ వాల్యూస్ వరకే ప్రింట్ అవుతాయి. మనం ప్రతిసారి సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కావాల్సింది రన్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు మనకి స్ట్రింగ్ ప్రింట్ అయింది అండ్ ఫ్లోట్ వాల్యూ కూడా ప్రింట్ అయింది. అంటే ఏంటి? ఇక్కడ మనం ఒక వేరియబుల్‌కి ఒక వాల్యూ అసైన్ చేసాం. తర్వాత మనం దాన్ని ప్రింట్ చేసుకుందాం. టైప్ ఎలా కనుక్కోవాలో చూసాం. ఇంకా నెక్స్ట్ మనం ఈ మల్టిపుల్ వాల్యూస్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇప్పుడు మనం మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఒక వేరియబుల్‌కి మల్టిపుల్ వాల్యూస్ ఎలా అసైన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను x అనేది ఒక వేరియబుల్ నేమ్ కింద తీసుకున్నాను. x, y, z లేదా a, b, c తీసుకున్నాను. దీనికి నేనేంటంటే హాయ్ అని ఒకసారి కామాతో హలో అంటే నేను డిఫరెంట్‌గా ఇస్తున్నా. అంటే ఏ వాల్యూ హాయ్ అని, బి వాల్యూ హలో అని, సి వాల్యూ హౌ ఆర్ యూ. అంటే ఏకి, బీకి, సికి నేను ఒకేసారి ఇచ్చాను స్ట్రింగ్స్‌ని. విడివిడిగా డిక్లేర్ చేయకుండా అంటే సింగిల్ లైన్‌లో. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్క దాన్ని విడిగా ప్రింట్ చేస్తా. ప్రింట్ ఆఫ్ ఏ, ప్రింట్ ఆఫ్ బి, ప్రింట్ ఆఫ్ సి. ఓకే. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుంటాం. రన్ చేస్తాం. ఇదిగో హాయ్, హలో, హౌ ఆర్ యూ. మనం డిక్లేర్ చేసుకున్న 3 స్ట్రింగ్స్ మనకిక్కడ డిస్‌ప్లే అయినాయి. మనం మళ్ళా సింగిల్ లైన్‌లో మనం వీటిని డిక్లేర్ చేసుకున్నాం. 2, 3 లైన్స్‌లో కాకుండా. అదే ఇప్పుడు మనకి స్ట్రింగ్స్ ఒద్దు. 1, 2, 3 కంట్రోల్ S రన్. 1, 2, 3 ఇదిగోండి ఇంట్ కూడా ప్రింట్ అయింది. మనం ఫ్లోట్ ప్రింట్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ ప్రింట్ చేసుకోవచ్చు అండ్ ఇంటిజర్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా మనం డిక్లేర్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా డిక్లరేషన్ చేయడానికి కూడా అంటే వేరియబుల్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం వాటిని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను దీన్ని క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక వేరియబుల్‌ని ఎలా అసైన్ చేసుకోవచ్చు. అంటే ఒక వేరియబుల్‌కి వాల్యూ ఎలా అసైన్ చేసుకోవచ్చు. అండ్ ఆ వేరియబుల్‌ని మనం ఎలా రాసుకోవాలి. వాటికున్న రూల్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు
myvar అని చెప్పి నేను తీసుకుంటున్నాను. myvar ఈజ్ ఈక్వల్ టు హై అని చెప్పి తీసుకున్నా. అంటే ఏంటి, మనకి పైథాన్‌లో వేరియబుల్స్‌ని రాసుకునేటప్పుడు స్టార్టింగ్ మనకి ఏ న్యూమరిక్ వాల్యూ ఉండకూడదు. ఇప్పుడు పైన నేను న్యూమరిక్ వాల్యూ ఇవ్వలేదు. ఇది రన్ అవుద్ది. కావాలంటే ఇప్పుడు మనం అండర్ స్కోర్‌ని మనం మిడిల్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా స్టార్టింగ్ యూజ్ చేసుకోవచ్చు. మొత్తం మనం క్యాపిటల్‌ని గూడా డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే మనం ఒక వేరియబుల్ నేమ్‌ని టోటల్‌గా అప్పర్ కేస్‌లో గూడా తీసుకోవచ్చు. మనం న్యూమరిక్ వాల్యూస్‌ని డిక్లరేషన్‌లో లాస్ట్‌లో పెట్టుకోవచ్చు కానీ, ఇక్కడ ఫ్రంట్‌లో పెట్టుకోకూడదు. ఎందుకంటే అవి ఎర్రర్స్ ఒస్తాయి. మనకి ఎర్రర్స్ ఒస్తాయి కాబట్టి, ఇవి కరెక్ట్ రూల్స్. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసుకొని రన్ చేస్తాను. ఇక్కడ మనకి ఎర్రర్స్ ఏం రాలా. జస్ట్ మన కోడ్ వర్క్ అయింది. ఇక్కడ డిస్‌ప్లే అవ్వాలంటే మనం ప్రింట్ స్టేట్‌మెంట్స్ యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇలా ఎర్రర్ వస్తే ఎలాగా? అంటే సపోజ్ మీరు కరెక్ట్‌గా డిక్లేర్ చేయలేదు మీ వేరియబుల్స్‌ని. అంటే వేరియబుల్స్‌కి కరెక్ట్‌గా నేమింగ్ ఇవ్వల. అప్పుడు ఎలా వచ్చిద్దో చూపిస్తా చూడండి. ఇప్పుడు మధ్యలో నేను ఒక మైనస్ వాల్యూ పెట్టా. ఇది రాంగ్. ఇది రాంగ్ ఫార్మాట్. ఇంకా మీరు స్టార్టింగ్ ఒక న్యూమరిక్ వాల్యూ ఇచ్చారు. లేదా మీరు స్పేసెస్ ఇచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు స్పేసెస్ ఇస్తే గనక అసలు అది వర్క్ అవ్వదు. ఎందుకంటే అవి ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా ఉన్నాయి కాబట్టి మనం స్పేసెస్ ఇవ్వకూడదు, స్టార్టింగ్ నంబర్స్ ఇవ్వకూడదు ఆర్ ఎనీ అదర్ సింబల్స్ ఇవ్వకూడదు. జస్ట్ మనం అండర్ స్కోర్స్ యూజ్ చేయొచ్చు, అప్పర్ కేస్ యూజ్ చేయొచ్చు, స్పేసెస్ ఉండకూడదు. అండ్ మీరు స్టార్టింగ్‌లో న్యూమరిక్ వాల్యూస్ ఇవ్వకూడదు. ఇప్పుడు నేను ఇది రన్ చేసి చూపిస్తాను. చూసారా, మనకి ఇండెంటేషన్ ఎర్రర్స్ వస్తున్నాయి. చూసారా, మనకి ఇలా ఎర్రర్స్ ఒస్తాయి. కాబట్టి కరెక్ట్ డిక్లరేషన్స్ ఎప్పుడైనా సరే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు అండర్ స్కోర్‌తో స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా మీకు స్పేసెస్ ఉండకూడదు. ఎప్పుడైనా వేరియబుల్‌ని ఇచ్చేటప్పుడు స్పేసెస్ ఉండకూడదు. వాటికి మనం వాల్యూస్ కూడా అసైన్ చేసుకోవడం చూసాం కదా! నెక్స్ట్ మనం కాస్టింగ్ అంటే కన్వర్షన్స్. అంటే ఇప్పుడు మీరు స్ట్రింగ్‌లో ఇస్తే దాన్ని ఇంట్‌లో ఎలా మార్చుకుంటాం, అలా కన్వర్షన్స్ చూద్దాం. ఇప్పుడు మనం కాస్టింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం ఒక డేటా టైప్ తీసుకొని దాన్ని అనదర్ డేటా టైప్‌లో కన్వర్ట్ చేయడానికి కాస్టింగ్ యూజ్ చేద్దాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్. స్ట్రింగ్‌ని మనం ఎస్‌టీఆర్‌తో మనం చూపించొచ్చు. అంటే ఇంట్‌ని ఇంటీజర్, ఫ్లోట్‌ని ఫ్లోట్ లాగా స్ట్రింగ్‌కి ఎస్‌టీఆర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు స్ట్రింగ్ ఆఫ్ 5 అని ఇచ్చా. మామూలుగా 5 అనేది ఏంటి, ఇంటీజర్. కానీ మనకి ఇక్కడ స్ట్రింగ్‌లా డిస్‌ప్లే అవుద్ది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ 5 వద్దు 6 తీసుకుందాం. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ 7. ఓకే. ఇది మనం డిక్లేర్ చేసుకున్నాం. లేదా ఇక్కడ మనం 6 పక్కన 0.3 అంటే ఇప్పుడు మనం ఫ్లోట్‌ని ఇంటీజర్‌లో కన్వర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వీటికి మనం ప్రింట్ స్టేట్మెంట్స్ రాయాలి. ప్రింట్ ఆఫ్ ఏ, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ బి, ప్రింట్ ఆఫ్ సి. ఓకే. మనం సేవ్ చేసుకున్నాం. రన్ చేద్దాం. ఓకే. మనకిక్కడ చూసారు కదా! ఇంటీజర్ కింద కన్వర్ట్ అయింది. 7 అనేది ఫ్లోట్ కింద కన్వర్ట్ అయింది. ఇదిగోండి. ఇది మనం సైడ్‌కి పెట్టి చూపిస్తాను. ఇక్కడ నేను ఫ్లోట్ అనేది 7 ఇచ్చా. కానీ ఇక్కడ 7.0 అంటే ఇంటీజర్ నుంచి మీకు ఫ్లోట్‌కి కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్ ఇంట్ ఆఫ్ 6.3 అంటే నేను ఒక ఫ్లోట్ వాల్యూని ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేసుకున్నా. నెక్స్ట్ స్ట్రింగ్ ఆఫ్ 5 అంటే ఇప్పుడు నేను 5ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకున్నా. ఓకే. నెక్స్ట్ మనం ఒక వేరియబుల్‌కి మల్టిపుల్ నేమ్స్ ఎలా ఇచ్చుకోవాలో చూద్దాం. లైక్ సెట్స్ కానీ, టపుల్స్ గానీ ఇవి ఎలా డిక్లేర్ చేసుకోవాలో చూద్దాం. లిస్ట్, టపుల్స్ అలాంటివి మనం ఎలా చేసుకోవాలంటే, ఒక వేరియబుల్ నేమ్‌కి మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చి, వాటికి మనం నేమింగ్ ఇస్తాం. ఎలాగంటే ఇప్పుడు మనం మళ్ళా ఇప్పుడు మనం ఇదంతా క్లియర్ చేసుకుందాం. నేను ఒక ఫ్రూట్స్ అని ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నా.
దానికి నేను ఒక 4 వాల్యూస్ అసైన్ చేస్తా. మ్యాంగో, నెక్స్ట్ బనానా, సి CHERRY చెర్రీ. ఓకే. అంటే మనం ఫ్రూట్స్‌కి ఒక 3 వాల్యూస్ అసైన్ చేసుకున్నాం. లైక్ మ్యాంగో, బనానా అండ్ చెర్రీ. వీటికి మనం ఇండెక్సింగ్ ద్వారా అయినా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. లేదా మీరు వీటికొక వాల్యూస్ అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ ఏ కామా, బి కామా, సి అని ఇచ్చానా? ఏ కామా, బి కామా, సి ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్స్. అంటే ఏంటి? ఏ అంటే మ్యాంగో అని, బి అంటే బనానా అని, సి అంటే చెర్రీ అని నేను అసైన్ చేసుకున్న వాల్యూస్ ఏబీసీ అని వాటికొక నేమింగ్ ఇచ్చా. ఆ లిస్ట్‌లో ఉన్న వాటికి. ఇప్పుడు నేను విడివిడిగా అయినా ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఏ కామా, ప్రింట్ బి కామా, ప్రింట్ సి అంటే మనకు కావాల్సిన వాల్యూస్ ప్రింట్ చేసుకోవచ్చు. సేవ్ చేసి రన్ చేస్తున్నా. ఇదిగోండి మ్యాంగో, బనానా, చెర్రీ అని చెప్పి మనకి ఒక 3 స్ట్రింగ్స్ ప్రింట్ అయినాయి. అదే ఇప్పుడు మీరు ఏ, బి, సి అని ఇనిషియలైజ్ చేసుకోకుండా మీకు నచ్చిన నేమ్స్‌తో చేసుకోవచ్చు. ఈ బనానా, చెర్రీ అని స్ట్రింగ్సే కాకుండా లిస్ట్స్‌తో గూడా మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. అదే మీరు ఒకవేళ ఈ స్ట్రింగ్స్ ప్లేస్‌లో గనక ఇంటీజర్స్‌ని డిక్లేర్ చేసుకోవాలనుకున్న ఇంటీజర్ కానీ, ఫ్లోట్ వాల్యూస్ కానీ 12, 35, 56 నేను దీన్ని సేవ్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఒకవేళ మనం ఇది రన్ అవుద్దో లేదో. ఓకే. రన్ అయింది. అంటే ఏంటి మనం ఇంటీజర్స్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఫ్లోట్స్‌ని గానీ, ఇంకా న్యూమరిక్ వాల్యూస్ ఏవైనా లేదా బూలియన్ వాల్యూస్ గూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనం ఒక ఒక స్ట్రింగ్‌కి మల్టిపుల్ మల్టిపుల్ డిక్లరేషన్స్ ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఫ్రూట్స్ అనేది నేను ఏదైనా బనానా తీసుకున్నప్పుడు ఏకి, బికి, సికి ఒకటే ఫ్రూట్ ఎలా అసైన్ చేయాలి చూద్దాం. ఇక్కడ మనం ఈక్వాలిటీ యూజ్ చేస్తాం. అంటే ఈక్వాలిటీ సింబల్ యూజ్ చేస్తాం. అంటే మూడిటికి ఒకటే వేరియబుల్. ఇప్పుడు నేను ఒక యాపిల్ అని ఇచ్చాను. ఏకి, బికి, సికి నేను ఒకటే వాల్యూ డిక్లేర్ చేశాను. ఇప్పుడు మనం ప్రింట్ ఏ, ప్రింట్ బి అండ్ నెక్స్ట్ ప్రింట్ సి సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా చూడండి. చూసారుగా అంటే మూడిటికి మనం సేమ్ వాల్యూ ఇచ్చాం కాబట్టి సేమ్ వాల్యూ ప్రింట్ అయింది. లేదు మనం సికి విడిగా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు యాపిల్ అని, సి ఈజ్ ఈక్వల్ టు ఏ, సి ఈజ్ ఈక్వల్ టు ఏపీపీఎల్ యాపిల్. ఓకే. యాపిల్స్ అని ఇద్దాం. సేవ్ చేశాను. రన్ చేస్తాను. ఇదిగోండి. యాపిల్స్ అంటే ఏంటి? సికి మనం విడిగా డిక్లేర్ చేసుకున్నాం. ఏకి, బికి సేమ్ వాల్యూ ఇచ్చాం. అలా కాకుండా ఇప్పుడు నేను సి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాను. అంటే సికున్న వాల్యూని నేను ఏకి గూడా ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ మనకి యాపిల్ అనే కనపడుతుంది. చూసారా? ఇలా మనం డిక్లేర్ చేసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్‌లో వేరియబుల్స్‌ని. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. కాబట్టి మనం డిక్లేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ప్రింట్ చేసేటప్పుడు గూడా. అంటే ఏంటి స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఏ ఈక్వల్ కాదు. ఇప్పుడు మనం గ్లోబల్ వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేసుకోవాలో చూద్దాం. లైక్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సూపర్ అని మనం ఒక స్ట్రింగ్‌ని డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అంటే డిఫైన్ ఇక్కడ ఇండెంటేషన్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. డెఫ్ మై వార్ ఆఫ్ అంటే వీటిని ఫంక్షన్స్ అంటారు. ప్రింట్ పైథాన్ ఈస్ మనం వేరే స్ట్రింగ్స్‌ని సింగిల్ కోటెడ్స్ అయినా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. డబుల్ కోటెడ్స్‌లో అయినా పెట్టుకోవచ్చు. ప్లస్ ఎక్స్ అంటే ఏంటి మనం పైథాన్ ఈ సూపర్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. తర్వాత మనకి డిక్లరేషన్ అయిపోయిన తర్వాత అంటే ఏంటి మైవార్‌లో నుంచి మనం కాల్ చేసుకుంటాం. మైవార్ అంటే మనం కాల్ చేసుకుంటాం ఇక్కడ పైనుంచి. అంటే ఏంటి మనం ఔట్ సైడ్ ద
అవుట్ సైడ్ ద వేరియబుల్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం విడిగా వేరియబుల్స్‌ని మనం ఫంక్షన్ లోపల డిఫైన్ చేసుకోవచ్చు. బయట డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బయట ఏ అనేది సూపర్ అని డిక్లేర్ చేశాను. తర్వాత లోపల ఏ అనేది యాడ్ చేసుకోవాలి. సారీ. ఏ అనేది యాడ్ చేసుకున్నాను. దీన్ని సేవ్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే. పైథాన్ ఈజ్ సూపర్. మనకి స్పేస్ కావాలి. మనకి మధ్యలో స్పేస్ రాలేదు కాబట్టి, మీరు డైరెక్ట్‌గా ఇక్కడ ప్రింట్ స్టేట్‌మెంట్‌లో స్పేస్ ఇవ్వచ్చు. అదే ఇప్పుడు నేను ఏ అనేది బయట డిక్లేర్ చేసుకున్నా. అంటే ఔట్ సైడ్ ద ఫంక్షన్. అదే ఇప్పుడు నేను ఇన్‌సైడ్ ద ఫంక్షన్ చేయాలనుకున్నా డిక్లరేషన్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు అమెజాన్ అని చెప్పి నేను ఇవ్వాలనుకున్నా. అంటే ఏంటి? నేను ఏ ఇంటర్నల్‌గా డిక్లేర్ చేసుకున్నా. అంటే ఇన్‌సైడ్ ద ఫంక్షన్. ఇప్పుడు నేను మై వార్ అని ఇచ్చా కదా! మళ్ళా ప్రింట్. ఫస్ట్ ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. కంట్రోల్ ఎస్ సేవ్ రన్. ఓకే. పైథాన్ ఈజ్ అమేజింగ్. అంటే ఏంటి మనకిక్కడ ఏలో మనం ఏం డిక్లేర్ చేసాం? అమెజాన్ అని చెప్పి డిక్లేర్ చేసాం. కాబట్టి మనకి అమెజాన్ అని చెప్పి వచ్చింది. సారీ ఆసమ్. అంటే మనకి ఆసమ్ అని వచ్చింది. పైనేమో సూపర్ అని ఉంది. ఇప్పుడు ఒకవేళ మనం బయట కాల్ చేయాలనుకున్నాం. అంటే ఏంటి? ఏ అనేది మనం ఫస్ట్ ఇంట ఎక్స్టర్నల్‌గా డిక్లేర్ చేసాం. తర్వాత ఇంటర్నల్‌గా కూడా డిక్లేర్ చేసాం. కానీ ఇప్పుడు నాకు ఎక్స్టర్నల్ ఈ ఎక్స్టర్నల్‌గా డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని ఎలా కాల్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. సేవ్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. ఇప్పుడు మనకి పైథాన్ ఈజ్ యాజ్ ఆసమ్ అండ్ పైథాన్ ఈజ్ సూపర్. అంటే మనకి ఇక్కడ 2 డిస్‌ప్లే అయినాయి. కిందదేంటంటే మనకి ఔట్ సైడ్ ద ఫంక్షన్‌ది మనకి డిస్‌ప్లే అవుద్ది. ఇన్‌సైడ్ అంటే డిఫైన్ మై వార్ లోపల ఏంటంటే మనం ఇంటర్నల్‌గా అంటే ఇన్‌సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాం మనం ఏ వాల్యూ. ఇలాగ మనం ఇన్‌సైడ్ ద ఫంక్షన్, ఔట్ సైడ్ ద ఫంక్షన్ మనం ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెషన్‌లో మనం డేటా టైప్స్ గురించి అండ్ ఇంకా నంబర్స్ గానీ, కాస్టింగ్ కానీ వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. వాటిని ప్రాక్టికల్‌గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో గూడా చూద్దాం. If you had any queries or any doubts, you can contact us anytime. And thanks for watching this video. Bye bye.